మహాత్మా జ్యోతిరావు పూలే పాలకొల్లు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారికి పూలమాల వేసి ఆయనకి ఘనమైనటువంటి జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో పూణే జిల్లాలో జన్మించి ఈ యొక్క భారతదేశానికి మరి ఒక సమాజం, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాజం కావాలి. ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి విద్య ఉండాలి. విద్య ద్వారానే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో అనేక సంఘ సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో అంటరానితనం కానివ్వండి, అస్పృశ్యత కానివ్వండి, అదేవిధంగా కుల వివక్ష కానివ్వండి, అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క సమాజంలో ఆ అంటరానితనాన్ని నిర్మూలించేటువంటి విధంగా మరి అందరూ కూడా చదువుకోవాలి, అందరికీ కూడా విద్య ఉండాలి, అందరికీ కూడా అన్ని విధాల అన్ని రకాలైనటువంటి హక్కులు కూడా ఉన్నప్పుడే ఈ యొక్క సమాజంలో సమానత్వం అనేది ఉంటుందనే ఉద్దేశంతో మరి ఎంతో దూరదృష్టితోటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క భారతదేశంలో సగభాగం మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గతంలో మహిళలు చదువుకోవాలంటే వాళ్ళకి అవకాశాలు ఉండేవి కాదు, ఆలోచన అనేది లేదు. కానీ ఆయన మహిళలు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా చదువుకుని వాళ్ళందరూ కూడా విద్యాభివృద్ధి సాధిస్తే మరి యొక్క దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య మరి సావిత్రిబాయి పూలే గారిని మరి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా నియమించి వారి ద్వారా ఈ యొక్క మహిళలందరికీ కూడా మరి చదువు చెప్పించి మరి మహిళల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మహిళలందరికీ కూడా మరి ఒక రకమైనటువంటి మహిళా స్ఫూర్తితోటి మరి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే. గతంలో చూసినట్లయితే బాల్య వివాహాలు కానివ్వండి, అదేవిధంగా అంటరానితనం కానివ్వండి, కుల వివక్ష కానివ్వండి, అనేక కార్యక్రమాలన్నీ కూడా మరి యొక్క సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ రకమైనటువంటి ఆలోచన చేసి మరి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ యొక్క సమాజానికి ఒక సంఘ సంస్కర్తగా మరి ఎన్నో రకాలైన సంస్కరణలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారి యొక్క ఆశయాల్ని ఈ యొక్క ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఆచరించి తీరవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఆచరించిన నాడే ఆయన ఏదైతే ఆలోచన చేశారో ఆ యొక్క ఆలోచన విధానాలని కూడా ఈ యొక్క దేశానికి అభివృద్ధి మరి దిక్సూచిగా ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను.